హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదే బ్రెడ్ హల్వా. పిల్లలు స్వీట్ ఏమైనా కావాలన్నప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఓ బ్రెడ్ ప్యాకెట్ తీసుకుని ఆ స్లైసెస్ అన్నీ ఒక ప్లేట్లో వేసుకుని ఇలా ఆరపెట్టుకోవాలి. ఒక కప్పు షుగర్ తీసుకున్నాను, అంటే పావు కిలో వరకు ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, మన దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 100 ml పాలు అండ్ నెయ్యి తీసుకుంటున్నానండి. మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ చివరి ఎడ్జెస్ ఉంటాయి కదండి, అవన్నీ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుని ఒక బ్రెడ్ స్లైస్ని 4 పార్ట్స్ కింద కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్నానండి. ఆ చివరున్న ఎడ్జెస్ అన్నీ తీసేసాను, అవి పక్కన పెట్టేస్తున్నాను. ఇలా ఈ కట్ చేసుకున్నవన్నీ మనం ఇప్పుడు నూనెలో కానీ నెయ్యిలో కానీ వేపుకోవాలి. ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ వేపుకోవడానికి నెయ్యి అనేది వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. ముందు డ్రై ఫ్రూట్స్ వేపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ జీడిపప్పు వేసుకుని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అవన్నీ తీసేసుకుని నెక్స్ట్ కిస్మిస్ కూడా వేసుకున్నానండి. ఇంకా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. ఈ స్వీట్లో ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. స్వీట్ అంటేనే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. డ్రై ఫ్రూట్స్ వేపుకున్న తర్వాత అదే పాన్లో నేను ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వద్దనుకున్న వాళ్ళు ఆయిల్లో వేపుకుంటే సరిపోతుంది. ఇలా 1 బై 1 పీసెస్ అన్నీ వేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ కలర్లో వచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం తీసుకున్న పీసెస్ అన్నీ ఇలా వేపుకుంటే సరిపోతుంది. అవి వేపుకున్నది పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో 3 కప్స్ వాటర్ వేసుకున్నాను. నేను ఇదే కప్తో షుగర్ కూడా తీసుకున్నాను కదా, 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ అంతా వేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న 1 కప్ షుగర్ కూడా అందులో వేసుకోవాలి. నేను ఒక బ్రెడ్ ప్యాకెట్కి 1 కప్ షుగర్ వేసుకుంటున్నానండి. అంటే ఇంచుమించు పావు కేజీ షుగర్ ఉంటుంది. ఇలా షుగర్ అంతా కరగనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది, మరి సిమ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా షుగర్ అంతా కరిగి ఇలా మరుగుతుంది కదా, ఇలా ఒక 2 మినిట్స్ మరగనివ్వాలండి. మరీ పాకం పట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. కొంచెం మరిగిన తర్వాత కొంచెం జిగురుగా వస్తే చాలు. మనం టచ్ చేస్తే కొంచెం జిగురు వస్తే సరిపోతుంది. ఇలా ఒకసారి తిప్పుకుని ఈ టైంలో ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. కొద్దిగా జిగురుగా అనిపిస్తుంది కదా, ఈ టైంలో మనం వేపి పక్కన పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ అందులో వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒకసారి మొత్తం అన్నీ కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కలుపుకోవాలి. ఈ టైంలో ఇంకా మంట సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. మంట సిమ్లో పెట్టుకుని ఆ పంచదార పాకంలో ఇలా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. అంతేనండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఆ వాటర్ అంతా దగ్గర పడిపోయింది చూసారు. ఈ టైంలో కొంచెం పచ్చి కోవా వేసుకున్నానండి. ఈ కోవా వేసుకోవడం వల్ల స్వీట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కోవా వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కోవా వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. అది కరిగేంత వరకు అలా మిక్స్ చేసుకోవాలి. ఇంక ఈ టైంలో ఒక 100 ml పాలు కూడా వేసుకుంటున్నాను. ఈ పాలు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఆ పాలతో కూడా ఉడకనివ్వాలి, అదంతా మిక్స్ చేసుకుంటూ. ఈ టైంలో ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఏ స్వీట్లో అయినా ఇలాచీ పౌడర్ వేసుకుంటేనే కదా టేస్ట్ అనేది వస్తుంది. ఆ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి.
వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసుకుంటున్నానండి. వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవడమే. ఇలా అన్నీ వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ ఫ్రెండ్స్.